ఫ్రెండ్స్, రెడ్మీ వచ్చేసి మన ఇండియాలో చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోతుంది. అదే రెడ్మీ నోట్ 12 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి రఫ్లీ 12,000 సెగ్మెంట్లో 5G కనెక్టివిటీతోని, ఆమ్లెడ్ డిస్ప్లేతోని అండ్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతోని సూపర్ లుక్స్తో లాంచ్ అయితే చేయబోతున్నారు. ఎస్పెషల్లీ 12,000 సెగ్మెంట్లో ప్రాసెసర్ గురించి డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇందులో స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ బెంచ్ మార్క్ స్కోర్ 3 lakhs క్రాస్ అయితే చేస్తుంది. ఓవరాల్గా అంత హ్యూజ్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ వీళ్ళ 12,000 సెగ్మెంట్లో రఫ్లీ తీసుకుని అయితే రాబోతున్నారు. బేసిక్గా 4GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. 5G కనెక్టివిటీ అండ్ ఈ ప్రాసెసర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇందులో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి 6.67 inches ఫుల్ HD రెజల్యూషన్ సామ్సంగ్ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1200 units మ్యాక్స్ బ్రైట్నెస్ ఉంటుంది. డిస్ప్లే మాత్రం చాలా షార్ప్గా ఉంటుంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. ఓవరాల్గా మీకు 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే ఆ 12,000 13,000 సెగ్మెంట్లో ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. ఈ ఫోన్ అయితే తీసుకుని అయితే రాబోతుంది. ఈ ఫోన్లో మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ 48 MP, సెకండరీ 2 MP డెప్త్ సెన్సర్కి 1080p రెజల్యూషన్ వీడియోస్ తీసుకోవచ్చు. 4K సపోర్ట్ చేయదు. సెల్ఫీ 8 MP ఉంటుంది. ఈ ఫోన్లో కెమెరాస్లో కొద్దిగా డల్ అనిపిస్తుంది, రియలే. ఎందుకంటే ఈసారి వీళ్ళు పర్ఫార్మెన్స్ వైడ్గా, 5G కనెక్టివిటీ వైడ్గా, AMOLED డిస్ప్లే వైడ్గా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. కెమెరాస్ కొద్దిగా యావరేజ్ అయితే అనిపిస్తాయి. అండ్ 5000 mAh బ్యాటరీతో 33 watts ఫాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. సో ఈ ఫోన్లో అడిషనల్ స్పెసిఫికేషన్స్లో 5G కనెక్టివిటీ ఉంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, స్టీరియో స్పీకర్ సపోర్ట్ లేదు, సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది, 3.5 ఫోన్ జాక్ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మొబైల్లో ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్. చీపెస్ట్ 5G స్మార్ట్ ఫోన్. దీన్ని అయితే మిస్ కాకండి, త్వరలో మన ఇండియాకి తీసుకుని రాబోతున్నారు.